ప్రజాభవన్గా ప్రజల కోసం అంకితం చేయబడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ప్రజా దర్బార్ ఈ రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారని స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి చూడొచ్చు. గతంలో ఇదే పరిస్థితి 2004 నుంచి 2013 వరకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ప్రజాభవన్ పేరిట ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఓపెన్గా రావచ్చు దీన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రజా దర్బార్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ తాను స్వయంగా వింటాను, ఆ సమస్యలన్నింటినీ కూడా స్వయంగా విన్న తర్వాత పరిష్కారాలు చూపుతానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పబ్లిక్లు భారీ ఎత్తున తరలి వచ్చారు. మనం చూడొచ్చు ఇదే ప్రజాభవన్ గతంలో మనం చూసుకుంటే కనుక 2014లో ఈ భవనం మూసివేయింది. ఆ తర్వాత పరిస్థితి ఎట్లుందో ఒకసారి మనం చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజల కోసం ఈ మరోసారి ప్రజా దర్బార్ను ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావారు. మొదటి ప్రజా దర్బార్లో పాల్గొనబోతున్నారు. ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రి ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా ప్రజలు ఇంతకాలం కూడా ప్రభుత్వానికి దూరం కొంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు దగ్గరగా రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు ఎంతమంది ప్రజలు ఇక్కడ రావడం జరిగిందో. అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పుకొని పరిష్కార మార్గాన్ని కోరుకునే క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరికి చూడొచ్చు మనం ఇక్కడికే వాహనాలన్నీ నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎందుకు వచ్చారు? మీరు చాలా రోజుల తర్వాత ఈ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, తొలిసారిగా 10 ఏళ్ల తర్వాత. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏం లేదండి, మా నాన్న పెద్దలు సంపాదించిన స్థలం ఉంది. అది చెవెళ్ళ నియోజకవర్గం మొయినాబాద్ మండల్. అక్కడ పేపర్ మీరు అసలు ఇంతవరకు కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉందండి. ఇట్లాంటివి పెడుతుంటే చాలా మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. మేము చెప్పుకునే బాధలు అనేవి మేము కూడా చెప్పుకుంటాము. మాకేందంటే పర్మిషన్ కట్టుకోనికే, ఇల్లు కట్టుకోనికే పర్మిషన్ ఇవ్వట్లేదు. మా స్థలం ఉంది, మా నాన్న సంపాదించింది ఉంది, దాని పేపర్లు తీసుకురాలంటారంటే. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మీ సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? మేము అవుతుంది అనుకుంటున్నాం అండి, గ్యారంటీగా. ఎందుకు? చెప్పాడు కదా, ఇప్పుడు ఇవన్నీ వీకేసాడు, అవి తెలుస్తుంది కదా మనకు. అవన్నీ వీకేసేసిండు. ఇక్కడ మా ప్రజా దర్బార్ పెడతాం, మీ సమస్యలు ఉంటే చెప్పుకొని మేము పరిష్కరిస్తాం అంటున్నాడు. పరిష్కరిస్తాడు, కంపల్సరీ అవుతుందని మేము అనుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో, ఏమనుకుంటున్నారు? ముందుగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నేను నిరుద్యోగిని. నేను గత 2 years బ్యాక్ నాకు జాబ్ రాక నేను వెహికల్ తీసుకున్నా. నా వెహికల్ డబ్బులు శాంక్షన్ అయినాయి, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు డబ్బులు రాలే. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వస్తుందని హామీతోటి నేను ఇక్కడ ప్రగతి భవన్కి రావడం జరిగింది. ఇది ప్రజా దర్బార్ అంటున్నారు. ఈ ప్రజా దర్బార్ అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రజల కోసం ఈ దర్బార్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనివల్ల మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? 100% లాభం జరుగుతుంది. అదే నమ్మకంతో ఇక్కడికి వచ్చిన. ముఖ్యంగా ఈ ప్రగతి భవన్ గేటు ఓపెన్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ గేట్లు పగలగొట్టి లోపలికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా చాలామంది భావిస్తారు. మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారో? మీరు ప్రజా దర్బార్ ఓపెన్ చేయడం ప్రజల కోసం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు మీరు? ఇది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఇది ప్రజల పాలన. అంతకుముందు కేసీఆర్ గారు అక్కడ గడీలు పెట్టి మొత్తం బ్యారికేడ్స్ పెట్టి ప్రజలను దూరం చేశారు. అక్కడ బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ప్రగతి భవన్ వల్ల యాక్సిడెంట్లు కూడా అయినాయి. ఉదాహరణ, నాకు కూడా 2017లో యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే అక్కడ మొత్తం అంతా బ్యారికేడ్స్ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకొకటి ఏంటంటే ప్రజలు అంతకుముందు ఎలా ఉండేవాళ్ళంటే ఒక నిరాశతోటి, అరే మేము ఇంత కోటలాగా ఉంది, ఇందులోకి పోయి మనం సమస్యను చెప్పుకోగలుగుతామా అని ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల్లో ఉత్సాహం, ఒక ఆనందం, ఒక స్వేచ్ఛ, హక్కులకి స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఈ భవన్లోకి ఎప్పుడైనా చూసారా, రాగలిగారా? అంతకుముందు ఒకసారి మా మిత్రుడు వాళ్ళ నాన్నగారికి ఒక గుండెపోటు వచ్చిందండి. అప్పుడు మేము ప్రగతి భవన్ లోపలికి వచ్చాము. మేము ఆరోగ్యశ్రీది అప్రూవల్ గురించి అని చెప్తే రాని వస్తే మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ రాకూడదు అని చెప్పి వెంటనే తరిమేశారు. ఆ పర్సన్ కూడా గుండాగి చనిపోయినాడు. అంత నియంతలా ప్రవర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈరోజు విముక్తి పొందడము ప్రతి ఒక్కరు సకల జనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే సకల జనులు పోరాడారు. ఈరోజు బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి పొందామంటే సకల జనులు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేశారు. ప్రతి ఒక్క ప్రజలకి సంక్షేమాన్ని అందించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడం, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడమే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం.
రైట్, చూస్తున్నాం కదా మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వీళ్ళంతా కూడా ప్రజా దర్బార్ ఓపెన్ కాగానే తమ సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని గెలిచి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవాలని చెప్పి భావిస్తున్నారు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇదే తరహా ప్రజా దర్బార్ ఉండేది. ప్రజలు తమ సమస్యను చెప్పుకునేవారు, వారి సమస్యలు తీరేవి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్యలు ముఖ్యమంత్రి కలిసారా? ఇక్కడ మేము తిరుమలగిరి సికింద్రాబాద్ వచ్చాము. అసలు ముందుకు చెప్పండి, అసలు ఇలాంటి ఒక కార్యక్రమం వల్ల ప్రజా దర్బార్ ప్రజలతో ముఖ్యమంత్రిని రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇలాంటిది పెట్టారు, చాలా మందికి ప్రయోజనం జరిగింది. మాకు కూడా లాభం చేకూరుతుందని మేము వచ్చాము ఇక్కడికి. నాకు ఒకే ఒక కుమారుడు, అతనికి నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించాను. అతనికి చివరికి ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అతనికి 4-2లో బ్రెయిన్ సర్జరీ అయ్యి స్కల్ తీశారు, కళ్ళు పోయాయని, గొంతులో థైరాయిడ్ గ్లాన్స్ తీశారు. ఆ స్కల్ తీసి కడుపులో పెట్టడం వల్ల కడుపులో ప్రాబ్లం వచ్చింది. ఓవరాల్గా 50% అతను మొత్తం ఆల్ పార్ట్స్ కోల్పోయాడు. అతను బయట తిరగలేడు, అతనికి నిరుద్యోగ భృతి లేదు, స్కాలర్షిప్ లేదు, దివ్యాంగుల సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదండి. మేము నెలల నుంచి ఈ సమస్య ఉంది. 11 సంవత్సరాలు అయిందండి. తెలంగాణ ఎడ్యుకేషన్లో నిరంతరంగా పోరాడిన ఇతను. నేను తెలంగాణ యూనివర్సిటీలో చాలా కష్టపడి, ఉస్మానియా యూనివర్సిటీలో కష్టపడి తెలంగాణ కొరకు చాలా పోరాడిన దాంట్లో ఇతను ఒకడండి. గతంలో ప్రభుత్వం ఉంది కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు వాళ్ళని సంప్రదించలేదా? ఎవరు రానియలేదండి. ఏ నాయకుడు కూడా మాకు ముందరికి రాలి. చాలా మంది దగ్గర తిరిగాను. నేను 10 సంవత్సరాలు నిరంతరంగా తిరిగాను, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు. ప్రగతి భవన్ లో గతంలో వచ్చే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను అంటే అంతకంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అప్పుడు జరగలేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో బాబుకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చాలా మంది టీఆర్ఎస్ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లాను, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదండి. ఇలాంటి దర్బార్ వల్ల మీకు సహాయంగా జరుగుతుందని నమ్మకంతో వచ్చాను. మా బాబుకు మీరు పూర్తిగా నమ్మకం చేసి అందులో తెలంగాణ కొరకు పోరాడిన దాంట్లో ఇతను మా బాబు కూడా ఒకడు. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎవరు పోరాడిన వారికి కూడా ఇక్కడ అతిగతి లేకుండా పోయింది గత 10 ఏళ్ల పాటు. ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ వల్ల ఎంతో మేలు కలుగుతుందని చెప్పేసి అంటున్నారు. మరి చాలామంది ఉన్నారు ఇక్కడ. వికలాంగులు రావడం జరిగింది, అదేవిధంగా మనకి సామాన్యులు రావడం జరిగింది. అంతా మనం చూస్తున్నాం లోపలికి ఏ విధంగా వెళ్తున్నారు. సామాన్యులు, మహిళలు అందరూ ప్రతి ఒక్కరు కూడా క్యూ కట్టారు లోపలికి వెళ్తూ. ప్రజల తమ సమస్యలను చెప్పుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి వాళ్ళు పదే భావిస్తున్నారు. అందుకోసం వాళ్ళంతా కూడా వరుస క్యూ కట్టి ప్రగతి ఏదైతే ప్రజాభవన్ కాలేజీ ప్రజాభవన్ అన్న పేరు పెట్టారో నిన్నటి నుంచి కూడా ఆ ప్రజాభవన్లోకి వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చూద్దాం, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు ఈ ప్రజాభవన్లోకి మొదటిసారిగా వెళ్తాం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మన రేవంత్ రెడ్డి అన్న మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరించిన వెంటనే ఈరోజు ప్రగతి భవన్కి మరి బద్దలు కొట్టి ఈరోజు ప్రజా దర్బార్ పెట్టడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. మేము వీఆర్గా 4 నెలల నుంచి కూడా జీతాలకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మా సమస్యలను మరి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుందామని, ముఖ్యమంత్రికి కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. ఖచ్చితంగా మా వీఆర్ఏలకు కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి. సేమ్ రైట్, చూస్తున్నాం కదా, అందరు తమ సమస్యలు ప్రభుత్వం ముందు పెట్టాలి, ప్రభుత్వం నుంచి పరిష్కారం కోరుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలామంది వస్తున్నారు, ఒక్కరొక్కరుగా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. మహిళలు వస్తున్నారు, అదేవిధంగా వికలాంగులు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి నేరుగా చెప్పుకోవడం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. అందుకోసమే ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎంతమంది మహిళలు వస్తున్నారో, ఏ విధంగా వస్తున్నారో, తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నానికి ఇక్కడ అంతా కూడా ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే నిన్న ఈ ప్రజా దర్బారు కార్యక్రమం ఉంటుందని చెప్పారో అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా ఉదయం నుంచే కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా తమ సమస్యలను చెప్పుకున్న ద్వారా పరిష్కారం అవుతుందని చెప్పేసి పదే రావడం జరుగుతుంది. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా, ఎందుకోసం? నాగర్ కర్నూలు డిస్టిక్ అచ్చంపేట తాలూకా. మాది ల్యాండ్ ఇష్యూ గురించి సార్ని కలవడానికి వచ్చాం. ముఖ్యమంత్రిని, తెలంగాణ ముద్దుబిడ్డ, నల్లమల్ల టైగర్. అయితే ఇంతకాలం కూడా ప్రజలకు దూరంగా ఈ ప్రజా దర్బార్ ఉంది. ఇప్పుడు మీరు ఇట్లా రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. అది రేవంత్ అన్న మాత్రమే నెరవేరుస్తాడు. చాలా ఆనందంగా ఉంది. రైట్, ఇలా ప్రజల్ని తీసుకురావడం వల్ల, ప్రజల్ని నేరుగా ప్రభుత్వం ముఖ్యమంత్రి కలవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఏదైతే గతంలో ఎప్పుడు కూడా ఈ ప్లేస్లోకి ఈవెన్ మీడియా కూడా రాలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి నుంచి సాధారణ ప్రజాని ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకున్న వాళ్ళు కొందరైతే చెప్పుకునేందుకు వెళ్తున్న వారు మరికొందరు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, కొంతమంది ఏ విధంగా వెళ్తున్నారో. వాళ్ళంతా కూడా వికలాంగులు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఎప్పుడు జరగలేదు. అంటే గత 10 ఏళ్ల కాలంలో కూడా
ఎప్పుడు ఇలాంటి జరగలేని పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఎంతమంది ఉన్నారో, మన వెనక ప్రజలు ఉన్నారు, మనకి రైట్ సైడ్లో ప్రజలు ఉన్నారు. ఇట్లా ఎక్కడ చూసినా కూడా పబ్లిక్, ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ ఉన్నారు. ప్రజాభవన్ మనం చూస్తున్నాం, ఏదైతే అక్కడ లోనికి వెళ్తున్న పబ్లిక్ ఇక్కడ నుంచి కూడా అక్కడ చెకింగ్ చేసుకుంటారు. చెకింగ్ చేసుకున్న తర్వాత నేరుగా వాళ్ళు పబ్లిక్ నుంచి ముఖ్యమంత్రి ఎక్కడైతే ఉంటారో అక్కడ నివాసానికి వెళ్ళవచ్చు, అక్కడ తమ సమస్యలను చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి గత 10 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు తమకు లేదు అని చెప్పేసి కూడా పదే ఇక్కడ వచ్చిన ప్రజలు పదే చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కలుసుకోవడము, ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకోవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయి. వెంటనే కాకుండా అధికారులకు ఆదేశిస్తారు. ముఖ్యమంత్రి ఒకసారి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారంటే అది అమలు చేసి తీరతారనే ఒక నమ్మకం వారిలో కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా, ప్రగతి భవన్ చుట్టూ అంటే ప్రజాభవన్ ఏదైతే నిన్నటి నుంచి కూడా ప్రజాభవన్ పేరు రావడం జరిగింది. ఈ ప్రజాభవన్ చుట్టూ కూడా ఏ విధంగా మనకి సామాన్యులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. వాళ్ళంతా కూడా సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనకు ఒక్కసారి చూసుకుంటే కనుక, గతంలోకి వెళ్తే కనుక రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి హయాంలో మాత్రమే ఈ ప్రజా దర్బార్ నిర్వహించారు. అప్పుడు అనేక సమస్యలను ఏకరువు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏంటి మీ సమస్య చెప్పుకోవడానికి వచ్చారా? చెప్పండి. కేబిహెచ్పి నుంచి వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు? కేబిహెచ్పి. ఎందుకు వచ్చారు ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ అప్లై చేసామండి. ఎప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. అయితే మేము వాచ్మెన్ కింద ఉంటామండి. అసలు ఇలాంటి కార్యక్రమం గత 10 ఏళ్లలో జరగలేదు. ఇప్పుడు ఒక్కసారి జరగడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగా ఆనందంగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు జరగలేదండి, మేము ఇదే ఫస్ట్ టైం చూడటం. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ప్రజా దర్బారుకు వెళ్ళి ముఖ్యమంత్రి చెప్పుకోవడం వల్ల మీ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నాము. ఇప్పుడు మేము 4ంటికి వచ్చామండి. తీరుతాయని. ముఖ్యమంత్రిని కలిసారా? కలిసాము. లెటర్ ఇచ్చామండి, ఆయనకి చేస్తామని అన్నారు. మరి అది తర్వాత ఎలా ముఖ్యమంత్రి మీతో మాట్లాడుతూ ఏం చెప్పారు? ఏమైనా మాట్లాడారా? మరి స్పందించారంటే హామీ ఇచ్చారు, చేసి పెడతాను హామీ ఇచ్చారంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎక్కడ వచ్చాం కాబట్టి మాకు హ్యాపీ. మేము అనుకున్న పని జరుగుతుందని హ్యాపీగా ఉన్నాం సార్. అది 10 ఏళ్ళు అయిందండి అప్లై చేసి, ఇదే ఫస్ట్ టైం రావటం. సార్ చాలా హ్యాపీగా స్పందించారు, చాలా హ్యాపీగా ఉంది. ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది ఫస్ట్ అంటే. రైట్, చూస్తున్నాం కదా మనము ఎలా స్పందన ఏ విధంగా ఉందో. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యమంత్రిని కలవడం వల్ల తమ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం వీళ్ళు చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని దొరకలేదు. చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నుంచి కూడా ఇక్కడికి ముఖ్యమంత్రి నివాసాన్ని తీసుకెళ్లేందుకు ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా పెట్టడం జరిగింది. ఎలక్ట్రిక్ వాహనంలో వృద్ధులు ఎవరైతే నడిచి వెళ్ళలేని వారు ఉంటారో వారి కోసం ఈ విద్యుత్ వాహనాన్ని పెట్టడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి తీసుకెళ్తారు. మనం చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో. ఒక్కొక్కరుగా కూడా జనాలు చేరుకున్న పరిస్థితి, ఒక్కొక్కరుగా చేరుకుని తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి. మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తరలి వస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మనం చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా కొన్ని వేల మంది ఇక్కడ తరలి వచ్చి తమ సమస్యను ముఖ్యమంత్రికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ సమస్య చెప్పుకోవడం వల్ల పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు, భావిస్తున్నారు. ఇక చూస్తున్నాం కదా ఏ విధంగా పోతున్నారో. ఒక్కొక్కరుగా తరలి వస్తున్న పరిస్థితి. మనకి మంత్రులు కూడా ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. మనం ఒకసారి ఇక్కడ మంత్రులు రావడం జరిగింది. మంత్రుల కోసం అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు ఎవరున్నారు మంత్రులు. సీతక్క రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఏ విధంగా గతంలో నిన్న ప్రమాణ స్వీకార సమయంలో ఏ విధంగా స్పందించారో మనం ఒకసారి సీతక్కను చూడొచ్చు. సీతక్క ఇక్కడ రావడం జరిగింది. తమ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి కూడా పబ్లిక్ భావిస్తున్నారు కాబట్టి రావడం జరిగింది. అలా సీతక్క మంత్రి హోదాలో ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తున్నారు. ఆ కార్యాలయానికి వెళ్ళిన తర్వాత తమ సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మా గురించి మాట్లాడతారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమీక్షా సమావేశం సంబంధించి ఇక్కడ మంత్రి సీతక్క లోనికి వెళ్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఈ ప్రజా దర్బార్కి అనూహ్య స్పందన లభిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు పార్టీలకు రహితంగా అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు వాళ్ళంతా కూడా ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు కదా మనం ఎట్లా లోనికి మంత్రి సీతక్క లోనికి వెళ్తున్నారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక్కొక్కరుగా తరలి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏ విధంగా ఇలాంటి పరిస్థితి గతంలో మాత్రమే ఉండేది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఇక్కడ చూడడం జరుగుతుంది. చూద్దాం మరి ఇంకా ఎవరెవరు వస్తున్నారు. మనకి ఒక్కసారిగా మనకి ఎవరైనా వెనక సైడ్ తిప్పి చూస్తారు. ఏ విధంగా సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి
ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు వారికి ఏ విధమైన అసహాయత అంటే ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రగతి భవన్ కాస్త నేటి నుంచి ప్రజాభవన్గా మారిపోయింది. ప్రజా దర్బారు కార్యక్రమం ఇక్కడనే నిర్వహిస్తున్నారు. ఇక్కడే పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఈ భద్రతా ఏర్పాట్లో అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోలాగా పోలీసులు ఇక్కడ ప్రజల్ని ఎలగొట్టే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అందరినీ లోనికి ఆహ్వానిస్తున్నారు, ప్రతి ఒక్కరిని లోనికి పిలిపిస్తున్నారు. అదేవిధంగా లోనికి పంపిస్తూ సుదృఢ వాతావరణంలో వారి సమస్యలన్నీ కూడా వినే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తానికైతే ప్రజాభవన్ ఈ రోజు నుంచి కూడా ప్రజా దర్బారుగా మారబోతుంది. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోబోతున్నారు. చెప్పుకున్న తర్వాత వారి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి నమ్ముతున్నారు. సో ఈ రోజు నుంచి కూడా ఈ ప్రజా దర్బారు కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతోంది. ఓవర్ టు స్టూడియో.